అయ్యో అయ్యో నువ్వు పెళ్ళికి వచ్చి ఎత్తుకెళ్ళారా కంగారు పడుకో. రాము ఈ కాగితాల పూల చెట్లు భలే ఉన్నాయి అసలు. ఇంకా చెట్టు దగ్గర చూడు అసలు ఎన్ని కొమ్మలు ఉన్నాయి దానికి? 4 కొమ్మలు ఉన్నాయా? కాగితాల పూల మొక్కలు ఎంత డిఫరెంట్ గా ఉన్నాయో చూడండి. ప్రశాంతంగా కూర్చోవచ్చు కూడా మనం. ఇనపకంచితో ఒక షేప్ ని నిర్మించి తయారు చేస్తారా? ఒక షేప్ ని ఇంట్లో కాగితాల పూల చెట్టు పెంచి దాన్ని ఒక షేప్ లాగా పూలు వచ్చేసేసి ఎండాకాలమైనా చలికాలం నీటికి తయారు చేస్తారు చూడండి. ఇక్కడ 2 మొక్కలు విడి తీసేస్తారు అన్నమాట. మనకి ఎప్పుడైనా మన ట్రాన్స్పోర్ట్ వేసేటప్పుడు ఇదొక మొక్క ఇదొక మొక్క 2 కలిపి మనకి పంపిస్తుంటారు. ఇది చెప్పు సాయం చేయలేదండి. అయ్యో ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళకి కట్ చేసి ఒక షేప్ వచ్చినా కట్ చేస్తుంటారు. రాము ఈ కాగితాల పూల చెట్లు భలే ఉన్నాయి అసలు. ఇంకా చెట్టు దగ్గర చూడు అసలు ఎన్ని కొమ్మలు ఉన్నాయి దానికి. ఏది భలే ఉందా నిజంగానే? కూజలా ఉందా అసలు. లోపల నుంచి తీగలా బల్లెలుకున్నా ఎన్ని కలర్స్ ఉన్నాయో దాంట్లో చూడు. అది చెప్పాడు 2 లక్షలు ఎంత ఉంటుందని చెప్పారు. మరి ఎంత ఉంటుందో తెలియదు మనకి. ఆ ఓనర్ లేడంట మరి. చూడు చాలా బాగుంది. ఇది కూడా చూడు పక్కనే చాలా బాగుందా. ఎన్ని కొమ్మలు ఉన్నాయి దానికి? 4 కొమ్మలు ఉన్నాయా? ఒక్కో దానికి 5 కలర్స్తో భలే ఉంది నిజంగానే. అసలు ఇక్కడే ఉండిపోవాలని పోతుంది. ఎంత అందంగా ఉన్నారా బాబు. నాకు మొక్కలు కాగితాల పూల మొక్కలు అంటేనే ఎండాకాలం వీటి అందమే వేరప్ప నిజంగానే. మామూలుగా ఉండదు. కాగితాల పూల మొక్కలు ఎంత డిఫరెంట్గా ఉన్నాయో ఇది చూడండి. ఒక చెట్టుకు వచ్చి ఒక్కొక్క కొమ్మకు వచ్చి 5 కలర్స్ అంటు కడతారు అన్నమాట. దీనికి ఒక 5 కలర్లు దీనికి ఒక 5 కలర్లు చూసారా ఎంత బాగున్నాయో. అందుకే అంటాను ప్రతి ఒక్కరి ఇంట్లో కాగితాల పూల మొక్కలు ఉండాలి ఖచ్చితంగానే. ఇందులో మనకి చిన్న మొక్కే 5,000 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇలాంటి డిఫరెంట్ కలర్స్ 5,000, 20,000, 50,000, 1,00,000, 2 లక్షలు మొక్క సైజుని బట్టి చూసారా. ఇది నాకన్నా హైట్ ఉంది. ఇందులో వెరైటీలు చూడండి. కూజలో తయారు చేస్తున్నారు చాలా బాగున్నాయి కదా. ఇది చూడండి ఇటు పక్కన ఇది చూసారా లవ్ షేప్ లో కూడా తయారు చేస్తారు. ముందు ఇనప కంచితో తయారు చేసి ఆ తర్వాత దీనికి ఇలాగా కట్ చేస్తుంటారు అన్నమాట మొక్కలు. చూసారా ఎంత బాగున్నాయో. చూస్తాకి చాలా బాగున్నాయి కలర్ఫుల్ గానే. మీకు ఇవే కాదు ప్రతిరోజు మీకు మొక్కల గురించి ఎలా నాటుకోవాలి వాటిని చాలా మందికి డౌట్. మొక్క తీసుకున్న తర్వాత దాన్ని ఎలా పెంచాలి చాలా మందికి తెలుస్తలేదు. అది నాకు చాలా కామెంట్లు వస్తుంటాయి. ప్లస్ చిన్న చిన్న మొక్కలు మాకు ఇవి కావాలా గట్టా అని అడుగుతున్నారు. జూన్ నెల నుంచి ఖచ్చితంగా పంపిస్తే ట్రై చేస్తాను. ఇది చూసారా ఎంత బాగుందో చెట్టు. కాగితాల పూల చెట్టు ఎండాకాలం వచ్చిందండి చాలు ఫ్లవరింగ్. దీనికి కావాల్సింది ఎండ. 24 గంటలు ఎండ ఉన్నా సరే ఫ్లవరింగ్ వస్తూనే ఉంటుందండి కాగితాల పూల చెట్లు. చూసారా ఇగోండి కొత్త డిఫరెంట్ వెరైటీలు షేపులతో మళ్ళీ తయారు చేస్తుంటారు అన్నమాట. కడియం అంటేనే మొక్కలకు ప్రసిద్ధి. చూసారా ఇక్కడ ఏ వెరైటీనైనా సరే అతి సులువుగా పెంచేస్తారు. చూసారు కదండి ఇగోండి ఇది చూడండి ఒక గుడిలా తయారు చేస్తారు. ప్రశాంతంగా ఇక్కడ కూర్చోవచ్చు కూడా మనం. చూసారా ఇక్కడ కూర్చుంటే అసలు ఇందులో కలిసిపోయేలా ఉన్నారు. అయ్యో చాలా బాగుంది కదండి. ఇందులో 5 కలర్స్ క్లారిటీగా చూపిస్తుంది చూడండి. ఎల్లో, రెడ్, పింక్, వైట్, ఆరెంజ్ 5 కలర్స్ చూసారా. ఒకే చెట్టుకి 5 కలర్స్ అంటు కట్టి దీన్ని ఇలా పెంచుతారు. ఇంత పెద్ద మొక్కను పెంచినందుకు ఇది ఇంత రేట్ అనమాట. 1,00,000 రూపాయలు ఉండొచ్చు, 1,50,000 ఉండొచ్చు, 2 లక్షలు ఉండొచ్చు. కానీ మొక్క పెద్ద అపార్ట్మెంట్లు కట్టేవాళ్ళు ఇంటి ముందు అక్కడక్కడ వేసుకున్నారంటే అక్కడొకటి మామూలు లుక్ కాదు. ఎన్ని లక్షలు పోయిందని కాదు, దాని లుక్కే వేరండి. ఎందుకంటే ఒక్కసారే మనం ఇన్వెస్ట్, ఇంకా ఆ తర్వాత ఇది చనిపోయే ప్రసక్తే ఉండదు. నేలలో పెట్టుకున్నారంటే అసలు పాడే సమస్య ఉండదు. ఏంటంటే ఒక 2-3 నెలలకి ఎప్పుడైనా ఇటు కటింగ్ ఇచ్చుకుంటే అందంగా మళ్ళీ ఇటు సీజన్ వచ్చేటానికి భలే ఫ్లవరింగ్ వచ్చేస్తుంటాయి అనమాట. చూసారా ఇది ఒక వెరైటీ కింద తయారు చేస్తారు చూడండి. ఒక షేప్లో ముందు దీన్ని ఇనప కంచితో ఒక షేప్ని నిర్మించిన తర్వాత దాంట్లో మొక్కలు పెంచి కట్ చేస్తుంటారు అన్నమాట ఒక షేప్ వచ్చే వరకు. చూసారా ఇంక ఇది చూడండి ఇది షేప్గా ఇదిగో మా పెద్ద ఆచిల్లాగా తయారు చేస్తుంటారు మొక్కలు. ఇది చూసారా ఇదిగో ఇదేమో లవ్ షేప్లో తయారు చేశారు.
ఇలా రండి, ఇంకా మీకు మంచి మంచి వెరైటీలు చూపిస్తుంటాను. ఇది చూడండి, ఇదిగో అది నమిలి అన్నారు. ఇది ఏదో ఇంకా నమిలిలా తయారు చేసారు. ముందు ఇలా ఊసలతో తయారు చేస్తారా ఒక షేప్ని, దీంట్లో కాగితాల పూల చెట్టు పెంచి దాన్ని ఒక షేప్ లాగా వచ్చేలాగా కట్ చేస్తుంటారు అన్నమాట. ఇప్పుడు ఇలా వచ్చేసింది, దీన్ని ఇలా అల్లిస్తూ ఉంటారు. ఒకవేళ బయటకు వస్తే ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేస్తుంటారు అన్నమాట. అలాగే ఒక షేప్ వచ్చే వరకు పెంచుతూనే ఉంటారు. ఇలా పెంచినందుకు అనమాట వీటికి ఇంత రేటు. మళ్ళీ అనుకుంటాం కాగితాల పూలు ఎందుకు, 50,000 ఎందుకు, 1,00,000 ఎందుకు అనుకుంటాం. దీన్ని పెంచినందుకు వెళ్తుంది చాలా మంది. చూడు ఆ మొక్కెట్టి కొత్త కొత్త వెరైటీలు పెంచుతాను బట్టి బాబాయ్. అందుకే కదా మరి చాలా టైం తీసుకుంటాయి కదా ఆ మొక్క ఎడతాం. ఓకే, ఇందులో చిన్న మొక్కను పెట్టి ఇలా పెంచుతుంటారు. ఇప్పుడు ఒక మొక్క ఇలా పెట్టి ఇంత తయారవ్వాలంటే ఎన్ని రోజులు పడుతుందో? చిన్న మొక్క నుంచి ఒక సంవత్సరం పడుతుందా? ఓకే, దగ్గర ఒక సంవత్సరం చూసుకున్నా అలా టైం పడుతుంది అనుకోవడం. బాగా తయారీ అవడం వచ్చినప్పటికి దీనికి ఎక్కువ పూలు వచ్చే సీజన్ ఎండాకాలమైనా చలికాలం? లేదండి, మాకు ఎప్పుడు వస్తుంటది. ఇప్పుడు వస్తుంటా బలాన్ని పెట్టి ఉంటది. బలం పెట్టి మందు కొట్టడం, పిండి వేయడం. ఈ పువ్వు వదిలేస్తుందండి. మళ్ళీ అంతా అల్లేస్తాం, కటింగ్ చేసేస్తాం, మళ్ళీ పిండి వేసేస్తాం. పిండి అంటే ఏ పిండి వేస్తారు? డిఏపి? అవి కాదు, ఉన్న 2 రకాలు వేస్తాం. అది వేసిన తర్వాత మందులు కొడుతుంటారు. 2 సార్లు మందులు కొడితే మళ్ళీ మొక్క వచ్చారు. ఓకే, ఈ పెద్ద సంవత్సరం పొడుగు ఏదో టైంలో వస్తానే ఉంటది. ఈ పువ్వు రాలిపోద్దండి, మళ్ళీ 1 నెల తిరగకుండా మళ్ళీ వచ్చి మళ్ళీ అదే పువ్వు వచ్చేస్తారు. ఓకే, వస్తుంది అనమాట. సరే అలా వెళ్ళి చూసి వస్తాం. చేస్తూ ఉండదు, దాన్ని సేకరి చేయాలి. ఇవ్వండి, అక్కడికే వస్తాం. మన ఇంటి ముందు ఏదో పెద్ద పెద్ద ఆచిల్లా కూడా చూసారా, ఒక ఆచిలా తయారు చేసి ఆచిలో కూడా కాగితాల పూలని ఎంత అందంగా అల్లిస్తున్నారు చూసారా. ఇవన్నీ తీగ వెరైటీలు అండి. కాగితాల పూల్లో తీగ వెరైటీ ఉంటుంది, ప్లస్ బుష్ వెరైటీ ఉంటుందండి. 2 వెరైటీలు. అదేదో కొనేటప్పుడు చూసి కొనుక్కోవాలన్నమాట. మనం చాలా మంది అనుకుంటారు ఒకటే వెరైటీ అనుకుంటారు. కాగితాల పూల్లో 2 వెరైటీలు దాకా ఉంటాయి అనమాట. చూసారా ఎంతలా ఈజీగా. ఇంకో ఇది కాగితాల్లో తీగ వెరైటీ, ఇలాగ అల్లిస్తున్నారు అనమాట. మొక్కనే చూసారా, ఇలా మొక్కను అల్లిచ్చి ఇగోండి ఎలా కట్ చేసి ఎలా నీట్గా తయారు చేస్తున్నారు చూడండి. ఇది మొత్తం అంతా అల్లుకోవాలంటే ఎన్ని రోజులు పడుతుంది? ఇక్కడ నుంచి ఎలాగా ఇప్పుడు ఇంత ఉంది కదా, ఇక్కడ నుంచి ఎంత మొత్తం కలవర్ అయిపోవాలంటే 6 నెలలు పడుతుందా? ఓకే, ఇవి ఇందులో తీగ వెరైటీ, బుష్ వెరైటీ అండి. ఇది ఇక్కడ ఇది ఓకే, ఇది మన వెరైటీ, థాయిలాండ్ వెరైటీ అనమాట. ఓకే, లవ్ సింబల్. ఇది ఏం క్రేపర్ అండి? ఇది అదే మన బాల్ పేరు ఐడియా లేదు. బాల్ కూడా తయారు చేస్తున్నారా? మాల్బిజ్జి. ఓకే, ఇలా రండి, ఇంకైనా ఎదరా వెరైటీలు ఉన్నాయని చూసొద్దాం. వెరైటీస్ అంటే ఏమున్నాయి, ఇంక ఇవే ఉన్నాయి. ఓకే, మొత్తం ఈ గార్డెన్ అంటేనే మొత్తం కాగితాల పూలతో నిండిపోయినాయండి. కొత్త కొత్త వెరైటీలు అన్ని బాగా తయారు చేస్తున్నారా చూసారా. కుండీలో మొక్క నాటి మినిమం సంవత్సరం దాకా కష్టపడి ఇలా పెంచుతూనే ఉంటారు. సంవత్సరం పైన కూడా ఉంటాయి అనమాట ఒక మొక్క. చూసారా ఎంత బాగుందో ఆచితని. అలా మన ఇంట్లో ఎక్కడైనా సూటబుల్ అలాంటి ఆచులు మాకు కావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వచ్చి పట్టుకెళ్ళిపోతుంటారు అనమాట. ఇవి 2 మొక్కలు ఇక్కడ కటింగ్ ఇవ్వండి. ఇక్కడ 2 మొక్కలు విడి తీసేస్తారు అనమాట. మనకి ఎప్పుడైనా మన ట్రాన్స్పోర్ట్లో వేసేటప్పుడు ఇదొక మొక్క, ఇదో మొక్క 2 కలిపి మనల్ని పంపిస్తుంటారు. ఇది చెప్పు పర్లేదు. నేను లాగినా సాయం చేయలేదండి. అయ్యో అయ్యో, ఎలా వచ్చా భలే ఉందా నర్సరీ అయితే నిజంగానే. కాగితాల పూలతో మంచి నిండిపోయింది అంతే, కలర్ఫుల్గా ఉంది నిజంగానే. చూసా ఇదే 2 మొక్కలు రా. 2 ఇంకా ఎవరైనా నిజంగా ఫోటోలకి కావాలనుకుంటే ఈ నర్సరీ నాకు తెలిసి మంచి భలే ఉంది నిజంగానే. ఆల్రెడీ వచ్చేసారేటి కపుల్స్ అంటే ఎక్కువ వస్తుంటారా? ఓకే,
భలే ఉంది నిజంగా నర్సరీ అంటేనే. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరైనా వస్తే నిజంగా ఇక్కడ ఒక రోజంతా వదిలేస్తే ఇంక మంచి ఒక వీడియో వచ్చేది మంచి వాళ్ళకి మామూలుగా ఉండదు అనమాట. నాకు తెలిసి నువ్వు రాకపోతే నేను తీసుకొచ్చేస్తాను ఈ నర్సరీకి. ఈ నర్సరీ పేరు ఎక్కడ ఉందో, ఎవరైనా కడియం వచ్చిన వాళ్ళు ఈ నర్సరీకి వస్తే మంచి ఫోటోషూట్ చేసుకొచ్చు అనమాట. అంత బాగుంది నిజంగానే. అసలు ఇగో చూడు ఆల్రెడీ అక్కడ దిగుతున్నారు. ఇదిగో లేడీస్ అదిగో మొత్తం తెగ తిరిగేస్తున్నారు అన్నమాట. వాళ్ళు పొద్దున్న ఇందా నుంచి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నేను వాళ్ళని. ఇక్కడెక్కడ తిరుగుతున్నారు మంచి ఫోటోల కోసం. చూడు అసలు ఒక్కో చెట్టుకి ఎన్ని కలర్స్ తో. అసలు కాగితాల పూలు అంటే ఈ నర్సరీకి వచ్చారంటే విలువ పెరిగిపోద్ది అనమాట. కాగితాల పూల చెట్టు ఇలా ఉంటాయా అని. నిజంగా ఎండాకాలం వస్తే కూర్చొచ్చి కూడా చెట్ల కింద అసలు ఎండ కూడా సేమ్ గొడిలా ఉంది. ఇది చూడు. ఎవరైనా ఇప్పుడు సినిమా షూటింగ్ కి హీరోయిన్ ఉంటారు కదా, మంచి అందంగా తయారీ అలాంటి వాళ్ళు కూర్చోబెట్టి సినిమాలు కూడా తీసుకొచ్చి హాయిగానే. సూపర్ నిజంగా. అసలు ఎలా ఉంది చూడు నర్సరీ అంటేనే. కాగితాల పూల నర్సరీ అంటే ఇదేనేమో అన్నట్టు ఉంది. చాలా బాగుంది. అంతే ఒక అమ్మాయి మధ్య నుంచి అలా నడుచుకుంటూ వస్తూ షూటింగ్ తీయచ్చు అనమాట మనం. చాలా 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 బాగుంది నిజంగానే. ఒక అమ్మాయిని పక్కన వేసుకొచ్చే లేదంటే బాగుంటది. అయ్యో నువ్వు పెళ్ళేకి వచ్చేది వెళ్ళారా, కంగారు పడుకో. ఎంత బాగా నచ్చిందంటే కడియం ఎవరైనా ఈ చుట్టుపక్కల ఏరియాలో ఉంటే ఈ నర్సరీ పేరు చెప్తాను. ఒకవేళ నా నెంబర్ కూడా చాలా వీడియోలో పెట్టాను, మీకు తెలియకపోతే నాకు ఫోన్ చేసి రండి ఇక్కడికి ఖచ్చితంగా. ఇప్పుడు ఎలాగో మే నెలలో వచ్చే నెలలో పెళ్ళిళ్ళు ఉంటాయి, పెళ్లి షూట్లకి ఇక్కడ చేసి ఉన్నారంటే అసలు ఇంకెప్పుడు మర్చిపోలేరు అనమాట. ఈ చుట్టుపక్కల ఏరియాలో దూరం నుంచి మనకి కడియం దగ్గరలో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ నర్సరీకి రండి. ఆ నర్సరీ పేరు ఎదురు ఉందని నేను మీకు క్లారిటీ చెప్తాను. ఒకవేళ ఈ నర్సరీ ఎక్కడ మీకు తెలియకపోతే నా నెంబర్ చాలా వీడియోలు ఉంటుంది, చూసుకుని నాకు కాల్ చేస్తే నేను ఖచ్చితంగా చెప్తాను అనమాట ఇది ఎక్కడ ఏంటనేది. దీని రేట్లో ఎక్కువగా చెప్పొద్దు అంటారన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఈ మొక్కని కొనుక్కుని కొంచెం మార్జిన్ వేసుకుని నేను అమ్ముకోవాలి కదా, అందుకని మొక్కల రేట్లు రైతులు చెప్పరన్నమాట. కానీ అంచనాకి చెప్తున్నాను, 1,00,000 రూపాయలు ఉండొచ్చు, 1,50,000 ఉండొచ్చు, అంతేకాని 5,000 10,000 అనుకుంటారు చాలా మంది. ఇది చూసారా చిన్న మొక్కలు అన్నమాట. ఇది స్టార్టింగ్. ఇదే దగ్గర వచ్చి 10,000 లోపు ఉండొచ్చు, 10,000 పైన ఉండొచ్చు, తెలియదు అనమాట. కానీ ఒక చెట్టుకు వచ్చి 5 కలర్స్ ప్లస్ ఇది బుష్ వెరైటీ తీగ రాదు అనమాట. ఇవన్నీ మనకి థాయిలాండ్ వెరైటీలు లాంటి కొత్త వెరైటీలు అనమాట. వేరే చోటు నుంచి వస్తాయి ఈ మొక్కలన్నీ. మన రాజమండ్రిలో తయారయ్యే వెరైటీలు ఏంటి, తీగ వెరైటీలు. చూసారు ఇగో ఇలాంటివి కాకుండా కొన్ని వెరైటీలు ఉంటాయి మన దేశీ వెరైటీలు అని, అవి ఎక్కువగా ఇవ్వండి అక్కడ అలా ఆశ్చర్యంగా తయారు చేస్తారు అనమాట ఆ వెరైటీలు. చూసారా ఎంత బాగుందో. ఎవరైనా సరే కడియం వస్తే ఇలాంటి ఫోటోషూట్లకి ఖచ్చితంగా 4 ఫోటోలు తీస్తే అసలు మర్చిపోరు అనమాట. నర్సరీ మొత్తం ఎంత అందంగా చూసారా. కడియంలో ఇప్పుడు ఈ నర్సరీకి ప్రత్యేకంగా కాగితాల పూలే. కాగితాల పూలు అంటే మన ఈ కడియంలో ఏమంటారు భోగమూల్య అని చెప్తారు అన్నమాట. వీటి పేరేంటి భోగమూల్య. మీరు కడియం వచ్చినప్పుడు కాగితాల పూలు అంటే కొంతమందికి అర్థం కాదు, వీటి పేరు భోగమూల్య మొక్కలు మాకు డిఫరెంట్గా కావాలని అడిగితే వాళ్ళు చూపిస్తారన్నమాట చాలా మంది. చూసారా ఎంత బాగున్నాయి డిఫరెంట్గానే. దండి ఈ నర్సరీ పేరు అన్ని చూద్దాం, మీకు కొత్త విషయాలని చెప్తున్నా. మే నెల మొత్తం ఈ ఫ్లవరింగ్తో ఇలా ఉంటాయండి. ఎవరైనా దగ్గర ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వచ్చి మీరు ఫోటోలు తీసుకుంటే చాలా బాగుంటుంది ఖచ్చితంగానే. మీకు ఇంకా మంచి వీడియోస్ రోజు పెడుతూనే ఉంటాను ఏదో ఒకటి. ఇవి బతికించడం చిన్న పిల్లోడిని పెంచినంత కష్టం కాదండి. ఇది అలా పడేస్తే చాలు తెగ పెరిగిపోతూ ఉంటుంది. గులాబీ మొక్క పెంచడం అంటే ఒక హార్ట్ అనుకుంటాం. గులాబీ మొక్కల గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఇస్తూనే ఉంటాను. గులాబీ మొక్కని ఎప్పుడు కొనాలి, ఎలా నాటాలి, వాటికి వేసే మందులు ఎక్కువగా అందరూ అడిగేది నేను. గులాబీ మొక్కల గురించి చెప్పండి అడుగుతారు కదా, మీకు చెప్తానండి, కంగారు పడకండి. నేను బెంగళూరు వెళ్ళినప్పుడు ఆ రైతులను కూడా కనుక్కునే చెప్తాను మీకు. చూసారా ఇదిగోండి ఎంత ఐటమ్ ఉంది చూసారా. ఇది మన ఇంటి ముందు పెద్ద అపార్ట్మెంట్ ముందు వేసుకున్నారంటే సూపర్. ఇది నాకు తెలిసి 1,50,000 పైన ఉండొచ్చండి. ఎందుకంటే నేను ఒకసారి అడిగిన వెళ్ళినా చాలా ఎక్కువ రేట్ చెప్పారు. చూసారా ఇదిగోండి, ఇది చూడండి. ఇది ఏంటో మీకు తెలుసా, ఇది నమిలే పోతా ఏదైనా నమ్మేస్తారులే నీ కస్టమర్. నమిలి పెంచు ఇలా ఇప్పుతుంది కదా అది అనుకుంటుంది. చూసారండి నమిలి ఇది వెరిగేటెడ్ వెరైటీ అనమాట. ఆకు కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మామూలుగా ఆకు ఏంటంటే ఇది కాగితాల పూల ఆకులు గ్రీన్గా ఉంటాయి, దీని ఆకులు ఏంటంటే ఇవ్వండి వెరిగేటెడ్ వైట్ ప్లస్ గ్రీన్ 2 కలిసిపోయి ఉంటాయి అనమాట. చాలా బాగున్నాయి కదండి. ఈ నర్సరీ మీకు చూపిస్తున్నానండి. ఇలాంటి కాగితాల పూల వెరైటీలు అన్నీ ఇదిగోండి ఈ నర్సరీలో ఉన్నట్టు.
శ్రీ వెంకట శ్రీనివాస నర్సరీ చూసారు కదండి. శ్రీ వెంకట శ్రీనివాస నర్సరీలో ఉన్నాయన్నమాట. వీళ్ళకి ఏదైనా మీరు కాంటాక్ట్ అవ్వాలనుకుంటే 1-2 ఎక్కువ ఇక్కడికి వచ్చి తీసుకుంటే మనకు రీజనబుల్ రేట్కి వస్తాయండి. లేదు చూసారా, నర్సరీ మొత్తం చాలా పెద్దది. కొత్త కొత్త వెరైటీలతో భలే డిజైన్గా తయారు చేస్తున్నారు వీళ్ళు. చూడండి, ఇది చూడండి, బుజ్జి కుక్క, అది గిరిజా కోడిలాగా భలే బుజ్జిగా ఉంది. నిజంగానే భలే తయారైంది మొక్క. బొంతకోడి చూసారా, భలే ఉంది. చూసారా, ఇంకా చెట్టు అంతా ఊగుతుంది. గేత కొట్టేస్తారు వాళ్ళకి. కట్ చేసి ఒక షేప్ వచ్చినా కట్ చేస్తుంటారు అనమాట. లోపల ఓసు ఉంటుంది, ఆ ఓసుకి ఇలాగ అల్లిస్తుంటారు అనమాట. చూసారా ఎంత పెద్ద కుండియో, ఎంత లా ఉందో, మొదల ఇంత లా ఉంది. చాలా బాగుంది. ఎవరైనా కడియం దగ్గరలో ఉన్న వాళ్ళు ఈ నర్సరీకి వచ్చి ఫోటోషూట్ చేసుకుని వెళ్ళండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చూసారు కదా నర్సరీ పేరు, మళ్ళీ చూపించలేదు అంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.